అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు అన్ని ఒక శివాలయాలు కూడా శైవ క్షేత్రాలు కూడా అన్ని రద్దీగా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే భక్తులందరూ తండోపతండాలు వస్తూ ఈ యొక్క కోటిలింగేశ్వర ఉమాపార్థివ దేవాలయాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే ఎంతో మంది భక్తులు కూడా ఈ యొక్క ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఉమాపార్థివ దేవాలయాన్ని దర్శించుకుంటుంది. అందులో భాగంగా ఈ యొక్క ప్రధాన అర్చకులు మహేష్ గారు ఉన్నారు. చెప్పండి బదులు ఈ యొక్క మహత్యం ఏంటిది, ఈ రోజు సంబంధించి శివరాత్రి సంబంధించి ఏం చెప్తారు మీరు? కోటిలింగేశ్వర స్వామి భగవానికి జై. శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పేరు ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే, లోపల గర్భలింగం కింద 19 ఫీట్ల బావి తోడి దాని లోపల పుట్టమట్టితో చిన్న చిన్న 1,60,00,000 లింగాలని కూడా దాని లోపల పోసి పైన లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుకని ఈ దేవాలయం పేరు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం పేరు వచ్చింది. అంటే ఎంతమంది భక్తులు వస్తున్నారని చెప్పొచ్చు? గతంలో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చినారని చెప్పొచ్చు? పొద్దున్న నుండి ఇప్పటి వరకు మ్యాక్సిమంగా ఒక 10,000 మంది అయితే దర్శనం చేసుకున్నారు. స్వామివారిని చేసుకొని అభిషేకాలు, అర్చనలు, తీర్థప్రసాదాలు తీసుకొని చేసుకున్నారు. అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఒక్క పొద్దులు పట్టే భక్తులు ఉన్నారు కాబట్టి ఏ సమయంలో మంచి గడియలు అని చెప్పొచ్చు? అంటే ఈ శివరాత్రి పర్వదినం కాబట్టి ఈరోజు ఉదయం నుంచి రాత్రి లింగోద్భవ కాలం వరకు ఏ టైం అయినా కూడా మంచి విశేషమైనటువంటి రోజు. కాకపోతే భక్తులు అందరూ కూడా పొద్దున ఉదయం పూట వచ్చి స్వామివారికి అభిషేకాలు, తీర్థాలు, ప్రసాదాలు తీసుకుంటారు, మళ్ళీ అర్చనలు చేసుకుంటారు. సాయంకాలం అందరూ కూడా లింగోద్భవ కాలంలో శంకరుడి దగ్గరికి వచ్చి ఆ లింగం మీద 12 గంటలకు నీళ్లు పోసి స్వామివారి కృపకు అందరూ పాత్రులు అవుతారు. అంటే మహాశివరాత్రి సందర్భంగా భక్తుల యొక్క దేవాలయం దర్శించుకోవడం వల్ల ఎటువంటి కోరికలు తీరే అవకాశం ఉందని చెప్పవచ్చు? శివరాత్రి అంటే శంకరుడు లింగ రూపంలో ఉద్భవించడాన్ని మహాశివరాత్రి అంటాం. ఈ శివరాత్రి నాడు భక్తులు ఎవరైనా సరే వారి కోరికలు నెరవేర్చాలని అంటే స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి ఒక చెంబడి నీళ్లు పోసి ఒక బిల్వము పత్రిదలం పెట్టి స్వామివారికి కావలసినటువంటి మనకు ఇప్పుడు సమాజంలో జీవించడానికి ధనము, విద్య, సంతానము, కళ్యాణం ఇవన్నీ ముఖ్యం కాబట్టి స్వామివారిని భక్తులు ఇవన్నీ కూడా వేడుకుంటారు. దాంతోపాటు అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఉండాలి కాబట్టి, ఆయురారోగ్యాలు ఉండాలి కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా భక్తులు స్వామివారిని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఉమాపార్థివ దేవాలయాన్ని ఈవో గారు ఉన్నారు. చెప్పండి ఈవో గారు, ఎట్లా ఏర్పాటు చేశారు, భక్తులు ఎట్లా వస్తున్నారని చెప్పొచ్చు? ఓం నమః శివాయ. శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో వెలిసినటువంటి కోటిలింగేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటల నుంచి భక్తజనులు తండోపతండాలుగా యథావిధిగా విచ్చేస్తూ దేవాలయంలో వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ ద్వారా దేవాలయంలోకి విచ్చేసి అభిషేకాలు చేయించుకునేవాళ్ళు అష్టోత్తర శతనామ మంటపంలో అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా 20 రూపాయల అర్చన టికెట్ కూడా దేవాలయం ముఖమండపంలోనే అర్చకుల సంకల్పంతో అర్చనలు నిర్వహిస్తూ వారు స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని వారి కానుకలు హుండీలో వేస్తూ ముందుకు కదిలి దేవాలయం వెనకపక్క ప్రాంగణంలో స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను నిరంతరం అందజేయడం జరుగుతున్నది. అవి అందుకుంటూ బయటకు వెళ్ళిన తర్వాత వారికి కావలసినటువంటి మంచినీళ్లు, మజ్జిగ భక్తుల సహకారంతో నిరంతరం ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా వాళ్ళు స్వీకరిస్తూ స్వామి అనుగ్రహంతో మధ్యాహ్నం 3 గంటలకు వైభవంగా జరగవలసినటువంటి ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ వైభవానికి కూడా తండోపతండాలుగా జనం విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని దర్శించి తద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ మహోత్సవ కార్యక్రమంలో అడుగడుగురా తోడ్పాడుతూ మనకు పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వారు ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ శాఖ వారు పారిశుద్ధ్య సంక్షేమం అంతా కూడా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి సౌకర్యం జరగకుండా యథావిధిగా గతంలో మాదిరిగానే అన్ని ఏర్పాట్లు కూడా పందిళ్ళు కానీ, అటు తర్వాత క్యూ లైన్లు కానీ, అటు తర్వాత స్వామివారికి అలంకరణలో భాగంగా విద్యుత్తు అలంకరణలు, అదేవిధంగా పూల అలంకరణలు విశేషంగా చేయడం జరిగింది. భక్తులు కూడా ఎంతో సంతోషంగా స్వామివారిని ఓం నమః శివాయ మంత్రోచ్చారణలతో ముందుకు కదులుతూ స్వామి దర్శనం చేసుకుంటూ తోటి భక్తులకు సహకరిస్తూ దేవాలయ ప్రశాంతతను కాపాడుకుంటూ పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ ఓం నమః శివాయ నామోచ్చారణతో మనము
ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఇదే విధంగా భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొంది స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. స్వామివారి సన్నిధికి మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే రావడం జరుగుతుందని సమాచారం ఉంది. ఎప్పుడు వస్తున్నారు మాజీ మంత్రి? వారి ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు దేవాలయంకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. వారి గురించి మా దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ ధర్మకర్త చైర్మన్ గారు మరియు దేవాలయం అర్చకులు కూడా వారిని స్వాగతించడానికి సన్నాహాలతో అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వారు రాగానే స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారికి అందజేసి చైర్మన్ గారు వారిని ఉచిత ఆలయ మర్యాదలతో సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా సదుపాయాలను ఇంకా అవసరానుగుణంగా పెంచుతూ ముందుకు పోతున్నామని చెప్తున్నాము. అంటే 11 గంటల సమయంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో గారు చెప్పడం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ యొక్క ఉమాపార్తివ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి భక్తులకు ఎటువంటి ఈ కోరికలు తీరుతాయని చెప్పి స్థానిక ప్రధాన అర్చకులు మహేష్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోవర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.